అందరికీ హాయ్. టీఎస్పిఎస్సి మరియు ఏపీపీఎస్సి జేఎల్, డిఎల్, పిఎల్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా స్వాగతం. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లిటరేచర్లోని ముఖ్యమైన పోయమ్స్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వబోతున్నాను. ఇక్కడ మొదటగా వర్డ్స్వర్త్ రాసినటువంటి టింటన్ యాబీ డీప్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్. Wordsworth's lines composed a few miles above Tintern Abbey అనే పోయం రొమాంటిక్ లిటరేచర్లో ఒక గొప్ప మైల్ స్టోన్. ఈ పోయంలో వర్డ్స్వర్త్ నేచర్తో తన ఇంటిమేట్ రిలేషన్షిప్, చైల్డ్హుడ్ ఇంప్రెషన్స్, మెమరీ పవర్, స్పిరిచువాలిటీ అన్నీ కలిపి చూపించాడు. పోయం స్ట్రక్చర్లో పోయెట్ రెట్రాస్పెక్షన్, ఫిలసాఫికల్ మెడిటేషన్, సిస్టర్ దోరతీకి డెడికేషన్, ఫ్యూచర్ విజన్ అన్న భాగాలు ఉన్నాయి. స్టాంజా 1 ఓపెనింగ్ లైన్స్ అండ్ ఇమ్మీడియట్ ఇమోషన్. 5 years have passed, 5 summers with the length of 5 long winters అని పోయిట్ మొదలు పెడతాడు. ఈ లైన్ పోయిట్కి నేచర్ మీద డీప్ లాంగింగ్ని చూపిస్తుంది. 5 years అంటే చాలా ఎక్కువ అనిపించడం వల్ల వింటర్స్ లెంత్ ఎక్కువ అని చెప్తున్నాడు. ఇక్కడ సమ్మర్స్ ఫ్రెష్నెస్, వింటర్స్ లెంత్ వెయిట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. పోయెట్ నేచర్ని రివిజిట్ చేసినప్పుడు ఎటువంటి ఆర్టిఫిషియల్ డిస్టర్బెన్స్ లేకుండా మైండ్ ప్యూర్ జాయ్ని ఫీల్ చేస్తుంది. అగైన్ ఐ హియర్ దీస్ వాటర్స్ రోలింగ్ ఫ్రమ్ దేర్ మౌంటైన్ స్ప్రింగ్స్ విత్ ఏ సాఫ్ట్ ఇన్లాండ్ మర్మర్ అనే లైన్స్లో రివర్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా పోయిట్కు మెంటల్ పీస్ ఇచ్చిన విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. వన్స్ అగైన్ డూ ఐ బిహోల్డ్ దీస్ స్టీప్ అండ్ లాఫ్టీ క్లిఫ్స్ లైన్లో నేచర్ గ్రాండియర్, పర్మనెన్స్ని పోయిట్ చూస్తున్నాడు. క్లిఫ్స్ సింబలైజ్ పర్మనెన్స్, స్ట్రెంగ్త్, స్టెబిలిటీ. ఇవన్నీ పోయిట్ మనసులో యాంకర్గా నిలిచాయి. ట్రీస్, ఆర్చర్డ్స్, హెడ్జ్ రోస్, పాస్టోరల్ ఫార్మ్స్ ఇవన్నీ రూరల్ ఇంగ్లాండ్ సింప్లిసిటీ, ఇన్నోసెన్స్ని సింబలైజ్ చేస్తున్నాయి. గ్రీన్ టు ద వెరీ డోర్ లైన్లో నేచర్ ఎక్స్పెన్సివ్నెస్, హ్యూమన్ డ్వెల్లింగ్స్ ఇంటిమసీ చూపిస్తుంది. స్టాంజా 2 చైల్డ్హుడ్ ఇంప్రెషన్స్ అండ్ స్పాంటేనియస్ జాయ్. దీస్ ప్లాట్స్ ఆఫ్ కాటేజ్ గ్రౌండ్, దీస్ ఆర్చర్డ్ టఫ్ట్స్ అనే లైన్స్లో రస్టిక్ లైఫ్ చామ్, మ్యాన్ నేచర్ హార్మనీ డిస్ప్లే అవుతుంది. పోయిట్ చైల్డ్హుడ్లో నేచర్ స్పాంటేనియస్ జాయ్ని ఎందుకు ఎంజాయ్ చేశాడో గుర్తు చేసుకుంటున్నాడు. వన్స్ అగైన్ ఐ సీ దీస్ హెడ్జ్ రోస్, హార్డ్లీ హెడ్జ్ రోస్, లిటిల్ లైన్స్ ఆఫ్ స్పోర్టీ వుడ్ రన్ వైల్డ్ లైన్లో వైల్డ్నెస్, ఫ్రీడమ్, స్పాంటేనియస్ ఎనర్జీ కనిపిస్తుంది. పోయెట్ సొసైటీ రూల్స్ని అవాయిడ్ చేసి నేచర్ స్పాంటేనిటీని సెలబ్రేట్ చేస్తాడు. పాస్టోరల్ ఫార్మ్స్, గ్రీన్ టు ద వెరీ డోర్ లైన్లో రూరల్ లైఫ్ ఇంటిమసీ, హ్యూమన్ సోల్ ఇంటిగ్రేషన్ గురించి చెప్పాడు. త్రూ ఏ లాంగ్ ఆబ్సెన్స్ హ్యావ్ నాట్ బీన్ టు మీ యాజ్ ఈజ్ ఏ ల్యాండ్స్కేప్ టు ఏ బ్లైండ్ మ్యాన్స్ ఐ లైన్లో పోయెట్ నేచర్ మెంటల్ ప్రెజెన్స్ని చెప్తున్నాడు. ఈవెన్ దో హీ వాజ్ ఆబ్సెంట్ ఫిజికల్లీ, మెంటల్లీ నేచర్ కంటిన్యూస్గా అతనితో ఉందని చెప్తున్నాడు. ఇక్కడ మెంటల్ ల్యాండ్స్కేప్ కాన్సెప్ట్ను రొమాంటిక్ ఐడియాలజీలో ఇంట్రడ్యూస్ చేశాడు. పోయెట్ చైల్డ్హుడ్లో నేచర్ని ఫిజికల్ సెన్సెస్తో మాత్రమే అప్రిషియేట్ చేసేవాడు. కానీ అడల్ట్హుడ్లో మెంటల్, స్పిరిచువల్ డైమెన్షన్ అటాచ్ చేశాడు. లైక్ ఏ రో ఐ బౌండెడ్ ఓవర్ ద మౌంటైన్స్ లైన్లో చైల్డ్హుడ్ ఎనర్జీ, కేర్ ఫ్రీ స్పిరిట్, యానిమల్ ఇమేజరీ ద్వారా ఇన్నోసెన్స్ చూపించాడు. ఇది హ్యూమన్ సోల్ స్పాంటేనిటీ, అన్ఇన్హిబిటెడ్ ఫ్రీడమ్కు రిప్రజెంటేషన్. స్టాంజా 3 మెమరీ పవర్ అండ్ స్పిరిచువల్ కనెక్షన్. పోయెట్ అడల్ట్హుడ్లో నేచర్ను కాంటెంప్లేషన్ ఆబ్జెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. దట్ బ్లెస్డ్ మూడ్ ఇన్ విచ్ ద బర్తన్ of the mystery in which the heavy and the very white
weight of all this unintelligible world is lightened అనే లైన్లో పోయిట్ నేచర్ కాంటెంప్లేషన్ ద్వారా లైఫ్ బర్డెన్స్ లైటన్ అవుతాయని చెప్తున్నారు. వైల్ విత్ అన్ ఐ మేడ్ క్వయట్ బై ద పవర్ ఆఫ్ హార్మనీ అండ్ ద డీప్ పవర్ ఆఫ్ జాయ్ we see into the life of things అనే లైన్స్ను రొమాంటిక్ ఫిలాసఫీ హార్ట్ లైన్గా పరిగణిస్తారు. ఇక్కడ వర్డ్స్వర్త్ ట్రాన్సెండెంటల్ విజన్, డీపర్ రియాలిటీ ఎక్స్ప్లోరేషన్ని చూపించాడు. పోయెట్ ఎక్స్టర్నల్ బ్యూటీ కన్నా నేచర్ స్పిరిచువల్ కోర్తో కనెక్ట్ అయ్యాడని చెప్తున్నాడు. పోయెట్ అర్బన్ లైఫ్, ఆర్టిఫిషియల్ డిస్టర్బెన్సెస్ నుండి నేచర్ మెంటల్ అసైలంలా అనుభవిస్తున్నాడు. ఫెల్ట్ ఇన్ ద బ్లడ్ అండ్ ఫెల్ట్ అలాంగ్ ద హార్ట్ లైన్లో పోయెట్ బాడీలీ ఇమోషనల్ లెవెల్స్లో నేచర్ ప్రెజెన్స్ని అనుభవిస్తున్నాడు. అంటిల్ ద బ్రీత్ ఆఫ్ దిస్ కార్పోరల్ ఫ్రేమ్ అండ్ ఈవెన్ ద మోషన్ ఆఫ్ అవర్ హ్యూమన్ బ్లడ్ ఆల్మోస్ట్ సస్పెండెడ్ లైన్స్లో ట్రాన్సెండెంటల్ స్టేట్, మెడిటేషన్ లెవెల్, పీస్ని ప్రదర్శించారు. నేచర్ కాంటెంప్లేషన్ ద్వారా స్పిరిచువల్ రివిలేషన్, డివైన్ ఇన్సైట్ పొందానని పోయిట్ కాంక్షించాడు. స్టాంజా 4 నేచర్ యాజ్ ఏ మోరల్ టీచర్. నేచర్ నెవర్ డిడ్ బిట్రే ద హార్ట్ దట్ లవ్డ్ హర్ లైన్ వర్డ్స్వర్త్ ఫిలాసఫీ ఐకానిక్ లైన్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేచర్ ట్రస్ట్ వర్తీ గైడ్, ప్యూర్ లవ్ రెసిప్రోకేటింగ్గా ఎంటిటీగా చూపించబడింది. పోయెట్ నేచర్ మోరల్ టీచర్, ఫ్రెండ్, నర్స్, గార్డియన్ అని గుర్తించాడు. పోయెట్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ను నేచర్ డివైన్ విజ్డమ్తో సాల్వ్ చేసుకున్నాడు. త్రూ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ దిస్ అవర్ లైఫ్ టు లీడ్ ఫ్రమ్ జాయ్ టు జాయ్ లైన్లో నేచర్ జాయ్ కంటిన్యూస్ సప్లై సోర్స్ అని చెప్తారు. పోయెట్ కాంటెంప్లేషన్, కామ్నెస్, బ్యాలెన్స్, సింపతి, వర్చ్యూస్ను నేచర్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా డెవలప్ చేసుకున్నాడు. నాన్ పర్చాన్స్ ఇఫ్ ఐ వేర్ నాట్ దస్ థాట్ షుడ్ ఐ ద మోర్ సఫర్ మై జెన్యువల్ స్పిరిట్స్ టు డికే లైన్లో నేచర్ స్పిరిచువల్ లెసన్స్ లేకపోతే పోయెట్ డిప్రెషన్ లేక డిస్పేర్లోకి వెళ్ళేవాడని చెప్పారు. నేచర్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా పోయెట్ హ్యూమన్ సఫరింగ్స్, వరల్డ్లీ ట్రబుల్స్ అన్నిటినీ కూడా ట్రాన్సెండ్ చేయగలిగాడు. స్టాంజా 5 డెడికేషన్ టు సిస్టర్ డోరథీ అండ్ ఫ్యూచర్ విజన్. ఫైనల్ స్టాంజాలో పోయెట్ తన సిస్టర్ డోరథీకు డైరెక్ట్ అడ్రస్ చేస్తాడు. మై డియర్ సిస్టర్ అనే అఫెక్షనేట్ కాల్ ద్వారా సిబ్లింగ్స్ ఇమోషనల్ బాండ్ను చూపించాడు. పోయెట్ డోరథీను పొయిటికల్ సక్సెసర్లా చూస్తాడు. పోయెట్ డోరథీ యూత్లో నేచర్ స్పాంటేనియస్ డిలైట్ని రిప్రజెంట్ చేస్తుంది. పోయెట్ తన పాస్ట్ ప్లెజర్స్ డోరథీలో ప్రతిబింబంగా చూస్తాడు. సిల్వన్ వై దౌ వాండర్ త్రూ ద వుడ్స్ లైన్లో రివర్ వైకి పర్సనల్ అటాచ్మెంట్, ఇంటిమేట్ అడ్రస్ కనిపిస్తుంది. డోరథీ ఫ్యూచర్లో పోయెట్ ఫిలాసఫీ, నేచర్, స్పిరిచువల్ లెసన్స్ కంటిన్యూ చేస్తుందని పోయెట్ విష్ చేస్తాడు. అండ్ దిస్ ప్రేయర్ ఐ మేక్ నోయింగ్ దట్ నేచర్ నెవర్ డిడ్ బిట్రే ద హార్ట్ దట్ లవ్డ్ హర్ లైన్లో పోయెట్ డోరథీ వెల్ బీయింగ్ కోసం ఆశిస్తాడు. పోయెట్ డోరథీ ఫ్యూచర్ స్ట్రగుల్లో నేచర్ స్పిరిచువల్ సపోర్ట్, జాయ్ సోర్స్గా నిలవాలని కోరాడు. ఫైనల్ బ్లెస్సింగ్ డోరథీతో పాటు ఫ్యూచర్ జనరేషన్స్కి నేచర్ విజ్డమ్ ఒక సబ్జెక్ట్ కావాలని పోయెట్ భావించాడు. పోయం ఓవరాల్ ఫిలాసఫికల్ మెసేజ్. ఎంటైర్ పోయంలో వర్డ్స్వర్త్ నేచర్ను మియర్ ఫిజికల్ బ్యూటీగా కాకుండా స్పిరిచువల్ గైడ్గా, మోరల్ టీచర్గా, డివైన్ ప్రెజెన్స్గా రిప్రజెంట్ చేశాడు.
చైల్డ్హుడ్ స్పాంటేనియస్ జాయ్ అడల్ట్హుడ్లో కాంటెంప్లేషన్ ద్వారా స్పిరిచువల్ విజ్డమ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. పోయెట్ మెమరీ పవర్, ఇమాజినేషన్, సెన్సరీ ఎక్స్పీరియన్స్ను కంబైన్ చేసి నేచర్ యూనివర్సల్ హీలింగ్ పవర్ను సెలబ్రేట్ చేశాడు. పోయం రొమాంటిక్ మూమెంట్, కోర్ బిలీఫ్స్, ఇమాజినేషన్, ఇమోషన్, ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, నేచర్ వర్షిప్ అన్నీ పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. లైన్స్ కంపోజ్డ్ ఏ ఫ్యూ మైల్స్ అబౌట్ టింటన్ అబీ అనేది వర్డ్స్వర్త్ పర్సనల్ స్పిరిచువల్ ఆటోబయోగ్రఫీలా కూడా పరిగణించబడుతుంది. ఫైనల్ సమ్మరీ: టింటన్ అబీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనం నేచర్ లవ్, మెమరీ, ఇన్ఫ్లుయెన్స్, ఇమాజినేషన్, పవర్, స్పిరిచువల్ గ్రోత్ అన్నీ తెలుసుకున్నాం. పోయం ఫిలాసఫికల్, సైకలాజికల్, ఎమోషనల్ డైమెన్షన్స్ ఇంగ్లీష్ లిటరేచర్లో యునీక్ ప్లేస్ని సంపాదించాయి. ఎగ్జామ్ ఆన్సర్లో డైరెక్ట్ లైన్స్ కంపల్సరీగా కోట్ చేయాలి. ఎగ్జాంపుల్స్: నేచర్ నెవర్ డిడ్ బెట్రే ద హార్ట్ దట్ లవ్డ్ హర్ అదొకటి, ఫెల్ట్ ఇన్ ద బ్లడ్ అండ్ ఫెల్ట్ అలాంగ్ ద హార్ట్ అనేది ఇంకొకటి, వన్స్ అగైన్ ఐ సీ దీస్ హెడ్జ్ రోస్ అనేది ఇంకోటి. ఇవన్నీ కూడా మోడల్ ఆన్సర్స్లో పోయం సమ్మరీతో పాటు లైన్ మీనింగ్స్, ఎమోషనల్ టోన్, పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఎగ్జామినర్పై డీప్ ఇంప్రెషన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కీట్స్ రాసినటువంటి ఓడ్ టు ద నైటింగేల్ ఆ పోయం డీప్గా అంటే లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. We will meet very soon. Thank you.